రీసెంట్‌గా మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి జీఎస్టీ 2.1 అయితే లాంచ్ చేసింది. సో, ఇందులో భాగంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వచ్చేలాగా ఈ స్కీమ్‌లో అయితే మనకున్నాయి. ఆ బెనిఫిట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముఖ్యంగా వచ్చేసి ఇవి ఓన్లీ బైక్స్ మీద అయితే నేను చెప్తున్నాను. బైక్స్ మీద, కార్స్ మీద ఈ బెనిఫిట్స్ అనేది మనకు మన ఛానెల్‌లో అయితే ఇప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే గనక మనకు 100 సీసీ నుంచి 350 సీసీ బిలో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రీవియస్‌గా చూసుకుంటే గనక అంతకుముందు 2.4 లాంచ్ అవ్వకముందు మనకు 28% ట్యాక్స్ అండ్ 3% సెస్ అనేది ఉండేది. అలాగే మనకు 350 సీసీ నుంచి 1000 సీసీ, 2000 సీసీ ఎంత బైక్స్ అయినా కానీ అబోవ్ ఆ బైక్స్ మీద మనకొచ్చేసి సేమ్ ఇలాగే 28% ట్యాక్స్ అలాగే 3% సెస్ అనేది ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2.0లో ఏం చేశారంటే ఏవైతే ఈ 100 సీసీ టు 350 సీసీ బిలో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిపైన ట్యాక్సెస్ అయితే తగ్గిస్తున్నారు గవర్నమెంట్. ఎందుకంటే పేదవాళ్ళకి చాలా బెనిఫిట్లు ఇచ్చేలాగా వీళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఎంత తగ్గించారనేసి చెప్తాను. ముందుగా మన ఛానల్ని లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీటికొచ్చేసి 100 టు 350 సీసీ బిలో వెహికల్స్కి వచ్చేసి మనకు ప్రీవియస్గా 28% ఉండేది. అలాగే 3% చెస్. ఇప్పుడైతే దాన్ని మనకు 18%కి అయితే చేశారు. 18% అలాగే 3% చెస్ అయితే పడుతుంది. టోటల్ 21% అయితే మనకు వెహికల్ అయితే పడుతుంది. సో మనకు సుమారుగా ఒక 10% వరకు జిఎస్టీ అయితే తగ్గించారు ఈ 350 సీసీ బిలో వెహికల్స్ పైన. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన కూడా ఎటువంటి ట్యాక్స్ అయితే పడదు. చాలా మంది అపోహలు అయితే ఉన్నారు. సో రాయల్ ఎన్ఫీల్డ్ మీద ట్యాక్స్ అయితే పడుతుందని. సో గవర్నమెంట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ మీద ట్యాక్స్ అయితే వేయలేదు. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఎటువంటి ట్యాక్స్ అయితే పడలేదు. ఇంకా ట్యాక్స్ అయితే తగ్గించారు మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే. సో ఇప్పుడు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరైతే బైక్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు అయితే ఇప్పుడైతే కొనొచ్చు. ఏవైతే 351 సీసీ అబోవ్ బైక్స్ ఏవైతే ఉన్నాయో 500 సీసీ కానీ 1000 సీసీ కానీ వాటిపైన మాత్రమే 40% జిఎస్టీ అయితే పెంచారు. 40% చేశారు. ప్రీవియస్గా చూసుకుంటే 28 ఉండేది. ప్రెసెంట్ వచ్చేసి 40% చేశారు వాటిని. దాదాపు మనకు వాళ్ళు ఒక 10 to 13% అయితే పెంచారు హైయర్ సీసీ బైక్స్ మీద. లోవర్ సీసీ బైక్స్ మీద మనకు ఒక 10% దాకా అయితే తగ్గించారు. సో ఇది ఒక కేంద్రం తీసుకున్న ఒక గుడ్ మూవ్ అని అయితే చెప్పవచ్చు. ఇది చాలా పేదవాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ గా మారే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్క వెహికల్ మీద మనకు ట్యాక్స్లు అయితే చాలా వరకు అయితే తగ్గాయి. అలాగే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్ తీసుకుంటే మనకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,50,000 ఉండేది ప్రీవియస్ గా. ప్రెసెంట్ అది ఇప్పుడు ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకు 1,35,000 వరకు అయితే ఉంది. సో మళ్ళా మనకు రోడ్ ట్యాక్స్ అవన్నీ కలుపుకొని మనకు దాదాపు 1,90,000 2 లక్షల మధ్యలో అయితే మనకు ఆ వెహికల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి చాలా బెనిఫిట్స్ అయితే మనకు కేంద్రం అయితే ప్రొవైడ్ చేశారు. సో రాయల్ ఎన్ఫీల్డ్ మీద అయితే ట్యాక్స్ అయితే పడలేదు, ఇంకా తగ్గించారు. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కొనాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి వెంటనే అయితే కొనండి. సో చాలా వరకు బైకుల మీద అయితే ప్రైజెస్ తగ్గించారు. అవి ఎంతెంత తగ్గించారనేసి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చాలా వెహికల్స్ మీద అయితే తగ్గాయి. మనకు 15,000 నుంచి 20,000 వరకు అయితే ఒక్కొక్క బైక్ మీద డిస్కౌంట్ అయితే వచ్చింది మనకు. నెక్స్ట్ వచ్చేసరికి కార్స్ గురించి. కార్స్ వచ్చేసరికి మనకు 1200 సీసీ బిలో కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే చాలా వరకు అయితే డిస్కౌంట్లు అయితే ఇచ్చారు జిఎస్టీ పైన. సో ప్రీవియస్ గా చూసుకుంటే కనుక మనకు 28% జిఎస్టీ, 3% చెస్ అయితే ఉండేది. ప్రెసెంట్ వచ్చేసి మనకు దాన్ని 18% అయితే తగ్గించారు. అలాగే డీజిల్ వెహికల్స్ కూడా తీసుకుంటే కనుక మనకు ఏవైతే 1500 సీసీ ఉన్నాయో 1500 సీసీ నుంచి బిలో అంటే 500 సీసీ నుంచి కిందికి అంటే తక్కువలో ఏ వెహికల్స్ ఉన్నాయో వాటిపైన మనకు జిఎస్టీని అయితే తగ్గించారు. సేమ్ అలాగే 28% ఉంటే మనకు ప్రెసెంట్ 18%కి అయితే తీసుకొని వచ్చారు. అంటే మనకు దాదాపు ఒక 1500 సీసీ కార్ని తీసుకుందాం. సపోజ్కి నా ఐటీఎస్ కారు 10 lakhs అనుకుందాం దీని వెహికల్ వర్త్ జిఎస్టీతో కూడా కలుపుకొని. సో ఈ 10 lakhs లో మనకు
అంటే 28% అంటే నార్మల్గా 10 lakhs వెహికల్ అనుకుంటే ఈ 10 lakhs లో మనకు 28% వచ్చేసి 2,80,000. అలాంటిది మనకు 18% జిఎస్టీ అంటే మనకు ₹1,00,000 దాకా తగ్గుతుంది అనమాట. ఒక వెహికల్ మీద ₹1,00,000 తగ్గుతుంది. 1,80,000 మాత్రమే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా. ఇలా నెక్స్ట్ వచ్చేసరికి 4 meters లెంత్ బిలో కార్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా మనకు జిఎస్టీ అయితే తగ్గించడం అయితే జరిగింది. అంటే మీకు ఎంత సీసీ తీసుకున్నా కానీ 2 లీటర్ ఇంజిన్ తీసుకున్నా 3 లీటర్ ఇంజిన్ తీసుకున్నా కానీ మనకు 4 meters కంటే చిన్నగా ఉండాలా. అప్పుడు దాని మీద ఓన్లీ మనకు 18% జిఎస్టీ అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇంకా 1500cc అబోవ్ అయినా, అలాగే పెట్రోల్ వచ్చేసి 1200cc అబోవ్ అయినా, 4 meters వచ్చేసి అబోవ్ అయినా కూడా మీకు జిఎస్టీ వచ్చేసి 40%కి అయితే మనకు పెంచడం అయితే జరిగింది. సో ఎవరైతే పెద్ద పెద్ద కార్లు అవి తీసుకుందాం అనుకుంటున్నారో, మహీంద్రా ఎస్యూవీస్ ఉన్నాయి కదా, మహీంద్రా ఎస్యూవీస్, టాటా హ్యారియర్లు, ఫార్చునర్లు, ఇన్నోవాలు అవి తీసుకునే వాళ్ళు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ట్యాక్సెస్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. అలాగే ఎవరైతే కారు అయితే కొందాం అనుకుంటారో సొంత కారు, ఇదే ప్రెసెంట్ మంచి టైం అనమాట వాళ్ళకి. ఎందుకంటే మీకు ఒక్కొక్క కారు మీద కూడా దగ్గర దగ్గర 70,000 నుంచి ₹1,00,000 వరకు అయితే డిస్కౌంట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈవీ కార్స్ మీద వచ్చేసి మనకు దాదాపు ట్యాక్స్ అయితే తగ్గించడం అయితే జరిగింది. ప్రీవియస్ గా చూసుకుంటే 18% ఎంతో ఉండేది, దాన్ని ఇప్పుడు 5% అయితే చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ కార్స్ మీద మనకు 40% ట్యాక్స్ అయితే వేయడం అయితే జరిగింది. అంటే మనకు పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మెర్సిడీస్ బెంజ్ అటువంటి వెహికల్స్ మీద మనకు 40% ట్యాక్స్ అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి దగ్గరలోనే అమల్లోకి అయితే రాబోతున్నాయి. ఈ నెల సెప్టెంబర్ 22 అయితే అమల్లోకి అయితే తీసుకొని వస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అయితే. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇటువంటి మరింత కంటెంట్ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. డైలీ మీకు అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్లో ఈ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా వరకు అయితే ఉన్నాయి. కారు, బైక్కి సంబంధించినటువంటి కంటెంట్స్ చాలా అయితే నేను చేసి పెట్టాను. సో అవన్నీ కూడా ఒకసారి చూడండి వెళ్ళి. ఓకే, బాయ్.